మోంతో తుఫాను వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలలోని వైసీపీ శ్రేణులు దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు సమాయత్తమైనట్లుగా శ్రీకాకుళం వైసీపీ ఇన్ఛార్జు పేరడ తిలక్ తెలిపారు. కోటబొమ్మాలి మండలం కృష్ణోపురంలో అచ్చెన్నాయుడు పచ్చి అబద్దాలు చెప్పారని తిలక్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాకు 2019లో 38 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని తిలక్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు సంక్షేమానికి దూరమయ్యారని పేరడ తిలక్ విమర్శించారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పర్యటన చేయటం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా గ్రామ స్థాయిలోకి వెళ్ళి సహాయ చర్యల్లో కూడా భాగస్వామ్యం అవుతూ పంట నష్టపోయిన రైతుల్ని ధైర్యాన్ని కల్పించి భరోసా ఇస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో నష్టపోయిన విషయాన్ని మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయటం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దగ్గరలో కూడా పెద్ద ఎత్తున ఈ తుఫాను వల్ల నష్టం జరిగింది. ఈ విషయాన్ని దపదపాలుగా అనేక వేదికల్లోనూ సందర్భంలోనూ ఎక్కడ నష్టం జరిగిందో ఆ పొలంకి వెళ్ళి ఆ రైతుతో మాట్లాడి ఎంత మోతాదులో నష్టం జరిగిందో ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోమని గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పర్యటన చేయటం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా గ్రామ స్థాయిలోకి వెళ్ళి